బాధా సర్పదష్టులార, పతితులార భ్రష్టులార, బాధా సర్పదష్టులార, బ్రతుకు కాలి పనికి మాలి శనిదేవర రథచక్రపు డిరుసులలో పడి నలిగిన దీనులార హీనులార, గూడులేని పక్షులార భిక్షులార, సకుల వలన పరిచ్యుతులు, జనుల వలన తిరస్కృతులు, సంఘానికి బహిష్కృతులు, ఏడవకండి జగన్నాథుని రథచక్రాలు వస్తున్నాయి అన్నారు శ్రీశ్రీ గారు. జీవితం ఈ చీకటై వెలుగుబాట కనిపించక నిరాశతో, నిస్పృహతో, నిస్సహాయతతో కుములుతున్న మానవాడికి ఆశ కలిగించడానికి, వెలుగుబాట చూపించడానికి ఆయన ఆవేదనతో రాశారు ఈ కవిత. ఇలా ఒక కవి జనస్రవంతలో చైతన్యాన్ని కలగడానికి ప్రయత్నిస్తే, ఇలాగే ఇటీవల కాలానికి వస్తే మరొక నాయకుడిని గుర్తు చేసుకుందాం, పెద్దన్న గారిని. పెద్దన్న గారి మీద గౌరవం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మాట్లాడకుండా వినవలసిందిగా కోరుతున్నాను. పెద్దన్న గారు అంటే ఎవరండి? ఆయన తెలుగుదేశం ప్రారంభించే ముందు ఒక సంభాషణ ఇచ్చారు మన తెలుగు ప్రజలకి. ఆ వెనకాల నించిన వాళ్ళకి దయచేసి ఒక్కసారి అన్నగారిలాగా చెప్పే శక్తి లేదు, కానీ ఆయన గుర్తు చేసుకోవడం మన సదవకాశం, మన కర్తవ్యం అని నేను భావిస్తున్నాను ఇలాంటి సమయంలో. అందుకని ఆయన చెప్పిన సంభాషణ మీకు వినిపిద్దామని ప్రయత్నం. హరిజన గిరిజన దళిత వర్గాలు గూడెల్లో, అడవుల్లో, గుడిసెల్లో మగ్గిపోతూ ఉంటే చూచి భరించలేక, వెనుకబడిన తరగతులు ఇంకా ఇంకా అట్టడుక్కి తొక్కివేయబడుతుంటే సహించలేక, జనాభాలో సగమున్న ఆడపడుచులు అన్యాయం అవుతుంటే ఓరిమి పట్టలేక, రాజకీయం భ్రష్టమై, వ్యాపారాత్మకమై, దగాకోర విధానమై ఆంధ్రుల ఆత్మాభిమానం చంపుతూ ఉంటే గుండె బద్దలై, మనసు వికలమై, ఓరిమి పట్టలేక మీకోసం వచ్చారు. శ్రామికుడి చెమటల్లో నుంచి, కార్మికుడు కరిగిన కండరాల్లో నుంచి, రైతు కూలీల రక్తంలో నుంచి, నిరుపేదల కన్నీటిలో నుంచి, కష్టజీవుల కంటి మంటల్లో నుంచి, అన్నార్తుల ఆక్రందనలో నుంచి పుట్టింది ఈ తెలుగుదేశం. తెలుగువాడి పౌరుషం చాటి చెప్పడానికి, తెలుగువాడి ఆత్మ గౌరవం నిలబెట్టడానికి పుట్టింది ఈ తెలుగుదేశం అని చెప్పి అన్నగారు చాలా ఆవేదనతో మన ప్రజలకు ఇచ్చిన సందేశం అప్పుడు గుర్తు చేసుకోవాలనిపించింది. నాకు ఒక ప్రశ్న అండి. ఇక్కడ శ్రీశ్రీ గారు తన రచనలతో ప్రజల్ని ఉత్సాహంతో, ఉల్లాసంతో ప్రోత్సహించారు. అలాగే అన్నగారు తన మీటింగులతో కానీ ఏదైనా కానీ ఇంకో రకంగా ప్రోత్సాహాన్ని ఇచ్చారు. సో మనము ఓన్లీ నిమిత్తం మాత్రం, మనం వెళ్ళి ఏం చేయగలం అనుకుంటున్నారు? మనం కవులం కాకపోవచ్చు, మనం రాజకీయ నాయకులం కాకపోవచ్చు, కానీ మనందరికీ రామాయణం తెలుసు. రామాయణంలో ఉడత ఏం చేసిందండి? ఉడతా భక్తి సాయం అండి. అలాగే మనం కూడా మన ఉడతా భక్తి సహాయంగా మనకు తోచినంత, మనకు వీలైనంత చేయాల్సిన కర్తవ్యం మనకు ఉన్నది. అందుకని మనం ఇవాళ ఇక్కడ ఉన్నాం. మరి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడానికి మన రాష్ట్రంలో కొంతమంది కార్యకర్తలు ముందుకు వచ్చారు. ఆ కార్యకర్తల్ని పరిచయం చేస్తాను మీకు. వారందరినీ ఒక్కసారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. మొట్టమొదటిగా అధ్యక్షులు శివ గణపతిరాజు గారు, హర్షధ్వనాలతో మన అధ్యక్షుడికి స్వాగతం పలకండి. అలాగే సెక్రటరీ భీమినేని వీరభద్రరావు గారు, అలాగే కోశాధికారి వెంకట శ్రీనివాస్ నిడమానూరి గారు. మీరందరూ పరిగెత్తగలరని తెలుసు కాబట్టి పరిగెత్తును రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే చంద్రశేఖర్ నారిశెట్టి గారు, చాందిని కిలారి గారు, చంద్రశేఖర్ సమోహిని విశ్వ గారు అండ్ మహేష్ నవమొత్తు గారు. మీరందరూ కూడా
అలాగే బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నామండి. రాజేంద్ర ప్రసాద్ అడ్డేపల్లి అండ్ శ్రీనివాస్ నాదెళ్ల గారు. ఈ కార్యకర్తలందరూ కూడా కంకణం కట్టుకుని ఈ యువకులు యువతీమణులు మన రాష్ట్రం కోసం, మన స్వర్ణాంధ్ర కోసం, మన సస్యశ్యామల ఆంధ్రదేశం కోసం సహాయం చేద్దామనే ఉద్దేశంతో ముందుకు వచ్చిన వాళ్ళు. వీళ్ళ ఆలోచనలు మీరు గౌరవిస్తారని, అనుసరిస్తారని, పెద్ద హృదయంతో ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ వీళ్ళందరికీ ఒక్కసారి మీ హర్షధ్వనాలు తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్లో డాక్టర్ మోలేటి వెంకటేశ్వరరావు గారు ఉన్నారు, కాకపోతే ఈరోజు ఆయన ఇక్కడికి రాలేకపోయారు. మరి మీరందరూ వీళ్ళు ఇంక పనులు చేసేయండి. ఒక అధ్యక్షులు గారిని మాత్రం ఇక్కడ కొన్ని ప్రశ్నలు అడుగుదాం. మొట్టమొదటిగా భారీ ఎత్తున ఈ కష్టమైన పదవిని ఈ క్లిష్టమైన సమయంలో చేపట్టిన శివరామ్ గారికి అభివందనలు. మీ అందరి తరఫున మీరు కూడా ఒక్కసారి ఈయనకి సఫలీకృతం కావాలని చెప్పి చప్పట్లు పట్టండి. ఈయన చేపట్టిన ధ్యేయం సఫలీకృతం కావాలని, ఆశలు నెరవేరాలని కోరుకుందాం. మరి మొట్టమొదటిగా శివరామ్ గారు, చాలామందికి ఉండే ప్రశ్న ఇక్కడ, సరే మీరు అక్కడ ప్రాజెక్టులు చేయబోతున్నారు, చేద్దామనే ఉద్దేశం ఉంది, కానీ మాకందరికీ ఒక సందేహం అండి. మేము డబ్బులు ఇస్తే కనుక చాలామందికి అనుమానం వచ్చే విషయం ఏంటంటే, ఇండియాలో 100 రూపాయలు ఇస్తే 90 రూపాయలు నొక్కేస్తారు, 10 రూపాయలే పని జరుగుతుంది. మరి మేము ఇచ్చే డబ్బులు నిజంగా 100 రూపాయలు అక్కడికి వెళ్తాయా, 100కి 100, లేకపోతే మధ్యలో ఎంతమంది మధ్యవర్తులు ఉన్నారు, ఎంత అసలు యాక్చువల్ వాటికి పనికొస్తుంది అనేది సందేహం. దానికి మీ సవరణ వివరణ. ఆల్బనీ ఆంధ్ర అసోసియేషన్కి మీరు ఇచ్చే పిల్లలు కూర్చోండి దయచేసి. ప్రతి రూపాయి కూడా అండి, ప్రతి డాలర్ కూడా వాలంటీర్ ప్రాజెక్ట్స్కే వెళ్తాయండి. సో ఏంటంటే మీరు 100% ఆఫ్ యువర్ మనీ విల్ బీ స్పెండ్ ఆన్ ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూటెడ్ బై ఆల్బనీ ఆంధ్ర అసోసియేషన్. సో మీకు ఏంటంటే మధ్యలో ఎవరికైనా డబ్బులు ఇచ్చి ప్రాజెక్ట్స్ చేయించడం అట్లాంటివి ఏది ఉండదండి. ఆల్బనీ ఆంధ్ర అసోసియేషన్ నుంచి టీమ్ వెళ్ళి బేసిక్లీ దే విల్ బీ ద ఎగ్జిక్యూషనర్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అండ్ వీ విల్ బీ రిపోర్టింగ్ ఆల్ ద స్టేటస్ బ్యాక్ టు యూ. అది చాలా హర్షదాయకమైన విషయం. 100 రూపాయలకి 100 రూపాయలు అక్కడికి వెళ్తాయని చెప్పి అది ధ్యేయం. మరి అలా చేసినా సరే చాలామందికి ఇంకా సందేహం ఉంటుంది. అరే 100 రూపాయలు వెళ్ళాయి నిజమే, ఆ కొనాల్సిన వస్తువు ఏదో 100 రూపాయలది వాడు 60 రూపాయలకే కొని నాణ్యత లేనిది 100 రూపాయలు అని చెప్పి చెప్తాడు. నాణ్యత ఉండేలాగా ఎలాగ మనం చేయగలం? ఆల్బనీ ఆంధ్ర అసోసియేషన్ చేసే ప్రతి ప్రాజెక్ట్ కూడా అండి, వీ విల్ మేక్ ష్యూర్ దాట్ ప్రతి ప్రాజెక్ట్లో కూడా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ వాడుతున్నామండి. సో రైట్ ఫ్రమ్ స్టార్టింగ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ చార్టర్ క్రియేట్ చేయడం కానివ్వండి, లేకపోతే ప్రాజెక్ట్ ప్లాన్ కానివ్వండి, స్కెడ్యూల్ కానివ్వండి, ఎగ్జిక్యూషన్ కానివ్వండి, దానికి సంబంధించిన ప్రతి స్టేటస్ రిపోర్ట్ కూడా వీ విల్ బీ ప్రెజెంటింగ్ దాట్ టు ఆల్ ద పీపుల్ అక్రాస్ అండి. ప్లస్ మేము చేసే ప్రతి ప్రాజెక్ట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ విల్ బీ పబ్లిష్డ్ ఆన్ AAA వెబ్సైట్ అండి. సో AAA చేసే ప్రతి ప్రాజెక్టు మనకి ఎక్కడ వెళ్తున్నాయి డబ్బులు, ఎంత వెళ్తున్నాయి, ఏమి కొన్నాము, ఎంత ఖర్చు అయ్యింది అనేది ప్రతి డీటెయిల్ కూడా మీరు ప్రాజెక్ట్ వెబ్సైట్లోకి వెళ్ళి ప్రాజెక్ట్స్ ఫోల్డర్లో ఉన్న ప్రాజెక్ట్స్ని తీసుకుని దానిపైన క్లిక్ కొడితే మొత్తం ఫైనాన్షియల్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు క్లియర్గా ఉంటాయండి. సో ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ ఉంది. కాబట్టి శివరామ్ గారు మనందరికీ చెప్పేది ఏంటంటే 2 విషయాలు స్పష్టమయ్యాయి. ఒకటి, 100కి 100 రూపాయలు ఆ జరిగే ప్రాజెక్ట్ మీదే ఖర్చు పెడతాం, మధ్యవర్తులు తినేయడానికి వీలు లేకుండా చూస్తాం అన్నది మొదటి విషయం. రెండో విషయం, నాణ్యత ఎంత బాగా ఉండాలో అంతా చూస్తాం, అంటే క్వాలిటీ కంట్రోల్ ఉండేలాగా చూస్తాం. ఏదో చెత్తగా చేసేసి డబ్బులు ఖర్చు పెట్టేయకుండా నిజంగా
మనసు పెట్టి హృదయం పెట్టి అక్కడ తెలిసిన వ్యక్తుల్ని పెట్టి ఈ క్వాలిటీ కంట్రోల్ జరిగేలాగా చూస్తామని చెప్పి సంజయ్ ఇస్తున్నారు. ఆ రెండు హర్షదాయకమైన విషయాలు. మూడోది, ఇక్కడ చాలా పెద్ద మనుషులు ఉన్నారు. వారందరూ కూడా ప్రాజెక్టులకి ఇప్పుడు ఈ డొనేషన్ ఫార్మ్స్ చూపించాం కదండి, ప్లెడ్జ్ ఫార్మ్స్. మీ ఇష్టం వచ్చినప్పుడు మీ ఇష్టం వచ్చినంత నింపచ్చు దాని మీద. మన మాతృభూమికి మనం వెనక్కిస్తున్నాం. మనకి ఇంత చేసిన మన మాతృభూమికి మనం ఏమాత్రం చేయలేకపోతే అది సిగ్గుచేటు. కెనడీ గారు అన్నారు, యాస్క్ వాట్ ద కంట్రీ హ్యాస్ డన్ ఫర్ యూ, బట్ యాస్క్ వాట్ యూ హెవ్ డన్ ఫర్ ద కంట్రీ. అదే విధంగా మనం ఏం చేయగలం అని చెప్పి ఆలోచిస్తూ ఉండాలి. సదుద్దేశంతో మరి ఇచ్చిన వాళ్ళకి ఇదంతా కూడా ట్యాక్స్ డిడక్టబుల్, ఇది నాన్ ప్రాఫిట్ అని కూడా ఇది 100% ట్యాక్స్ డిడక్టబుల్ ఆర్గనైజేషన్ అండి. సో వీఆర్ 501c ఎగ్జామ్ట్ ఆర్గనైజేషన్. సో మీరు ఇచ్చే ప్రతి రూపాయి కూడా ఆల్బనీ ఆంధ్ర అసోసియేషన్కి ఇచ్చే ప్రతి రూపాయి కూడా ట్యాక్స్ డిడక్టబుల్. నాలుగో విషయం, మరి చాలా కోట్ల ఖర్చులు అవుతాయండి అక్కడ. మనం ఎంత ఇవ్వగలం ఇక్కడ, ఇంత చిన్న గ్రూప్ ఇక్కడ అని చెప్పి చాలామంది సందేహపడుతున్నారు. వాళ్ళకి మీ సమాధానం? ఉడతా భక్తి అని చెప్పాను ఇదివరకు. మనం చేసే ప్రతి ప్రాజెక్ట్ కూడా అండి, వీ విల్ టేక్ అప్ స్మాల్ కైండ్ ఆఫ్ ఎ ప్రాజెక్ట్స్ వేర్ వీ విల్ హ్యావ్ సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ మనీ. ఇంకోటి ఏంటంటే మనం చేసే ప్రతి ప్రాజెక్ట్ కూడా లోకల్ స్పాన్సర్షిప్ కంపల్సరీ ఉంటుందండి. సో లోకల్గా ప్రతి ప్రాజెక్ట్కి ఒక స్టేక్ హోల్డర్ ఉంటాడు. దే విల్ ఆల్సో కాంట్రిబ్యూట్ టువర్డ్స్ ద ప్రాజెక్ట్. సో వీఆర్ ఆల్వేస్ ఎ పార్ట్నర్ విత్ సంబడి ఇన్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎనీ ప్రాజెక్ట్. సో మనం 1 లక్ష రూపాయలు పెడితే లోకల్ స్టేక్ హోల్డర్స్ ఆల్సో వీ ఎక్స్పెక్ట్ అట్లీస్ట్ 1 లక్ష రూపాయలు వాళ్ళ తరఫున ఏదో ఫైనాన్షియల్ కానివ్వండి, ఫిజికల్ కానివ్వండి, ఏదో ఒక కాంట్రిబ్యూషన్, శ్రమదానం కానివ్వండి, ఏదో విధంగా వాళ్ళకి కాంట్రిబ్యూషన్ మనకి ఇస్తారండి. సో దట్ వే ఈవెన్ దో వీ మైట్ స్టార్ట్ ఆఫ్ విత్ స్మాల్ ప్రాజెక్ట్స్ యాజ్ వీ గ్రో, రైట్, ఐ థింక్ వీ కెన్ టేక్ అప్ రియల్లీ గ్రేట్ ప్రాజెక్ట్స్ అండి. అంతేకాకుండా మనం ముక్కుకు సూటిగా పోకుండా చుట్టుపక్కల చూస్తున్నాం. పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అని కూడా చూస్తున్నాం. మన సోదరులు సోదరీమణులు ఆల్బనీ తెలంగాణ గ్రూప్ కూడా ఒకటి ఉంది. వారు కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. వారి దగ్గర నుంచి కూడా మనం కొంచెం నేర్చుకుంటున్నాం. వాళ్ళ దగ్గర నుంచి కూడా తప్పకుండా అండి నేర్చుకుంటున్నాం. ఎందుకంటే ఏటీసీ వాళ్ళు చేసిన ప్రాజెక్ట్ డిజిటల్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ అండి. అది కూడా వీఆర్ ఆల్సో వీ లైక్ ఆల్సో టు వర్క్ విత్ దెమ్ అండ్ ఆటాతో కూడా వర్క్ చేయాలనుకుంటున్నాం. సో దట్ వీ కెన్ ఏంటంటే వీ కెన్ గివ్ ఎ బెటర్ ప్రోడక్ట్ అండ్ ప్రాజెక్ట్, వీ కెన్ డూ ఎ బెటర్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ ఇన్ ద లోకల్ ఏరియాస్. అంతేకాకుండా మన ఆల్బనీ ఈ చుట్టుపక్కల పరిసరాలే కాకుండా ఇక్కడ జాతీయ సంస్థలు కూడా ఉన్నాయి. వాటి అందరితో కూడా మనం చేతులు కలిపి వారి దగ్గర నుంచి నేర్చుకుందాం, వారి దగ్గర నుంచి కూడా సహాయం పొందుదాం. అందుకని ఈ జాతీయ సంస్థల్ని, ఈ చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఉన్న సంస్థల అధ్యక్షులందరినీ కూడా మేము కాంటాక్ట్ చేసాం, పిలిచాం. నేను మోహన్ గారు వచ్చారు ఇవాళ. మిగతా వాళ్ళ సమయం మూలాన్ని రావడం కుదరలేదు, కానీ వాళ్ళందరూ కూడా మనకి సహాయం చేస్తామని చెప్పారు. అందరూ కూడా సహాయం చేస్తూ ఉన్నారండి. ప్లస్ ఏంటంటే దే హ్యావ్ గివెన్ ఎక్సలెంట్ వెల్ విషెస్ టువర్డ్స్ ఆల్బనీ ఆంధ్ర అసోసియేషన్. అండ్ చాలామంది కూడా చాలా ప్రేజ్ చేస్తా ఈ ఆర్గనైజేషన్ని, ఇలాగ సర్వీస్ బేస్డ్ ఆర్గనైజేషన్ని ప్రేజ్ చేస్తా చాలా లెటర్స్ కూడా వచ్చాయండి. ఐ థింక్ విల్ ఆల్ బీ ఏబుల్ టు పుట్ దట్ టుగెదర్ ఇన్ నైస్ ఫార్మాట్ అండ్ ప్రెజెంట్ ఇట్ టు ద పీపుల్ ఇన్ ద ఆర్గనైజేషన్. నేను అడగాల్సిన ప్రశ్నలు అడిగానండి. ఇంకా ఆయన కొన్ని విషయాలు చెప్పబోతున్నారు మనకి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో. అది వినేశాక మళ్ళీ వెనకొద్దాం. మరి ఒక్కసారి ఈయన సఫలీకృతం కావాలని, మనందరం సఫలీకృతం కావాలని, అక్కడికి చేయాల్సిన సహాయం మనం చేయగలుగుతామని, చేద్దామని ఆశిస్తూ కోరుతూ మీ హర్షధ్వనాలతో ఈయనకి చేయూతనివ్వండి ఒక్కసారి. సో ఇప్పుడు మనం బేసిక్లీ వాట్ ఈస్ AAA? AAA ఏంటంటే ఇన్ షార్ట్ ఫామ్ ఇట్ ఈస్ ఎ నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అండ్ ఇట్ ఈస్ ఎ ట్యాక్స్ ఎగ్జామ్ట్ ఆర్గనైజేషన్. ఇంకోటి ఏంటంటే దిస్ ఆర్గనైజేషన్ ఈజ్ ఫండెడ్, అంటే బేసిక్లీ ప్రతి పైసా కూడా మనకు వచ్చేది ఆర్గనైజేషన్కి వాలంటీర్స్ నుంచి వచ్చిన ఫండ్స్ ఏనండి. మనం లాస్ట్ టైం మన భోజనాలు చేసినప్పుడు కానివ్వండి, ఇప్పుడు కానివ్వండి, ప్రతి పైసా కూడా మన ఇక్కడ ఉన్న అందరూ వాలంటీర్స్ కాంట్రిబ్యూట్ చేసే మనీ అండి. వాట్ ఈజ్ అవర్ మిషన్? బేసిక్లీ ఆంధ్ర
ఆల్బనీ ఆంధ్ర అసోసియేషన్ ఏం చేయాలనుకుంటున్నాము అంటే we basically want to serve the backward regions of Andhra Pradesh, whether it is education, health, medical కానివ్వండి, లేకపోతే శానిటేషన్ కానివ్వండి, ఇట్లాంటివి అన్ని డిఫరెంట్ ఏరియాస్లో చిన్న చిన్న ప్రాజెక్ట్స్ తీసుకుని లోకల్ పార్ట్నర్షిప్తో కలిపి మనం ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూషన్ చేస్తామండి. ఇంకోటి ఏంటంటే అండి, బేసిక్లీ ఉమెన్ అండ్ చిల్డ్రన్స్ హెల్త్ ఆల్సో ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఫర్ అవర్ ఆర్గనైజేషన్. సో హౌ డు వీ అచీవ్ అవర్ మిషన్? మనం ఎలా చేయొచ్చు? ఫస్ట్ what we want to do is we want to raise awareness among us. ఏంటంటే మనలో మనము మన ఊరికి ఏమన్నా ప్రాజెక్ట్స్ చేయగలుగుతామా, వాళ్ళకి నీడ్ ఏముంది, ఊళ్ళో ఉన్న నీడ్ ఏంటి